హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హెరో. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ కర్మ బంధం గురించి నేను ఈరోజు వీడియో చేయబోతున్నానండి. సో మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే 9505752242 నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో రీడింగ్ కావాలి అని అనుకునే వారు మాత్రమే అప్రోచ్ అవ్వండి, ఓకేనా? 1 మినిట్ అండి. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ కర్మ బంధం గురించి రీడింగ్ అనమాట, ఓకే? మీ ఎనర్జీస్ బాగా అందుతున్నట్టున్నాయండి. సో అంటే చాలా ఆతృతగా ఈ వీడియో చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తుంది అనమాట. అందుకనే ఎనర్జీస్ చాలా హై లెవెల్లో అనిపిస్తుంది ఈరోజు. ఓకే, 2 ఆఫ్ వ్యాండ్స్. మీ కర్మబంధం మిమ్మల్ని వెతుక్కుంటా రాబోతుందండి. సో మన టైటిల్ కూడా ఈరోజు అదే అనమాట, ఓకే? మీ కర్మబంధం ఏదైతే ఉందో ఈ పర్సన్ సముద్రం అవతల అంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి, ఓకే? తను అంత దూరంలో ఉన్నా మిమ్మల్ని కలుసుకునేది ఉందన్నమాట. కాబట్టి మీ దగ్గర ట్రావెలింగ్కి తను స్టార్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే? చూస్తాం. ఫస్ట్ కార్డ్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత Queen of Pentacles, 4 of Pentacles, Death, the World, 9 of Swords, 9 of Pentacles, 5 of Cups, Temperance, Queen of Cups, Page of Swords, King of Swords. నేను వీటిలో కొన్ని కార్డ్స్కి క్లారిఫికేషన్ చేస్తాను. కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, ద స్టార్. టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, 8 ఆఫ్ వ్యాండ్స్. సూపర్. 4 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, 2 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్. రీడింగ్ ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుందండి, ఓకే? మీ కర్మబంధం ఏదైతే ఉందో ఈ పర్సన్ మీతో చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి, ఓకే? ఈ పర్సన్ న్యూ పర్సన్ అయినా ఉండొచ్చు, లేదా కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండొచ్చండి, ఓకే? తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో చూడడము, తర్వాత మిమ్మల్ని ఎలాగనేసి అప్రోచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అన్నట్టుగా తను వెతుక్కుంటా మీ దగ్గరికి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్కి ఏదో క్లారిటీ కూడా వచ్చేసిందండి, ఓకే? మీ బంధం గురించి ఏదో క్లారిటీ అనేది తనకు వస్తుందన్నమాట, వచ్చింది కూడా, ఓకే? కాబట్టి తను మీ దగ్గరికి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అయి ఉందండి. తన లైఫ్లో ఏదైనా జరగచ్చు. ఒకవేళ ఈ పర్సన్, కొంతమందికి ఏమో ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ కూడా ఉంటారండి, ఓకే? కొంతమందికి సింగిల్ పర్సన్ కూడా ఉంటారు. సో వారికి హార్ట్ బ్రేక్ జరిగిందనమాట వారి లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే. కాబట్టి తనని మీరు మోటివేషన్ చేయగలరు. మీ దగ్గరకు వస్తే తను మామూలుగా మళ్ళీ ఒక వ్యక్తిలాగా తను తయారవ్వగలరు, అంటే మామూలు వ్యక్తిలాగా తను తయారవ్వగలరు అనమాట. కాబట్టి ఈ హార్ట్ బ్రేక్ నుంచి తను బయటకు రావాలి అంటే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారండి. సో మీరు తనని మోటివేషన్ చేయగలరు. తను ఏ బాధలో అయితే ఉన్నారో ఆ బాధ నుంచి మీరు బయటపడేయగలరు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ దగ్గర చాలా ఫాస్ట్గా మూమెంట్ అనేది తీసుకుంటా ఉన్నారండి, ఓకే? చాలా క్లారిటీగా ఉన్నారు ఈ పర్సన్, ఓకేనా? ఏదో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది, ఓకే? కాబట్టి మీ దగ్గరికి రాబోతున్నారండి, ఓకే? అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు. అండ్ మీకు కెరీర్ పరంగా కూడా ఏదైనా హెల్ప్ చేయాలి, ఆ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది చూపిస్తుంది అనమాట, ఓకే? ఒకవేళ ఇప్పటిదాకా ఎవరైనా జాబ్ చేయడం లేదు అనుకుంటే మిమ్మల్ని ఒక జాబ్ పరంగా మంచి
అంటే మీకు జాబ్ పరంగా రికమెండేషన్ చేయడం కానీ, లేదా బిజినెస్ పరంగా మనీ విషయంలో ఏదైనా మీరు లాస్‌లో ఉన్నారు అంటే, ఈ పర్సన్ ఏదో మీకు మనీ ఆశ ఏదో చూపిస్తారనమాట. చిన్న ఆఫర్ అనేది తీసుకొని మీ దగ్గరికి రావాలి. ఆ ఆఫర్ ద్వారానే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారండి. ఓకే. సో, ఈ పర్సన్‌కి మీకు ఏజ్ కూడా డిఫరెంట్ అయి ఉంటుంది. సో, ఈ పర్సన్ ఒక యంగేజ్ పర్సన్ లాగా చూపిస్తుందండి. ఓకే. వారు మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. ఓకే. ఎంగేజ్ పర్సన్ అండ్ చాలా అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు వీరు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. సో, తన క్వాలిటీస్ అన్నమాట ఇవి. సో, ఆ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వబోతున్నారనమాట. ఓకే. మీకు మనీ పరంగా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌ది మీది డివైన్ కనెక్షన్ అండి. ఓకే. మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట. సో, ఆ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అంటే, ఈ పర్సన్ ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని తను చాలా డిసైడ్ అయి ఉన్నారండి. కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది చూపిస్తుంది. తను చాలా క్లారిటీగా ఉన్నారనమాట. ఓకే. తను ఏదో విషయంలో లాస్ అవుతున్నట్టుగా చూపిస్తుందనమాట. సో, తను కూడా అక్కడి నుంచి హీల్ అయ్యి మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారండి. ఓకే. తనకి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయండి. అండ్ ఒక పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. 10 మంది, 100 మందిలో ఉన్న వారిలో వీరిదే పై చేయి అనేది ఉంటుందనమాట. ఒక పెద్ద మనిషిలాగా అందరినీ చెప్తా ఉంటారనమాట. కానీ తనకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్‌ని తను సాల్వ్ చేసుకోలేరండి. ఓకే. మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది చూపిస్తుందనమాట. ఓకే. తనకి ఇలాంటి దారి దొరకడం లేదు. తను ఏదైనా కష్టంలో ఉన్నారు అంటే ఇక్కడ మ్యారేజ్ చూపిస్తుంది. సో, వారి ఫ్యామిలీ పరంగా కావచ్చు, మ్యారేజ్ అయిన పర్సన్ అయితే వారి లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారి పరంగా కావచ్చు, తన కెరియర్ పరంగా ఏదో ఒక విషయంలో తనకు హార్ట్ బ్రేక్ అయింది, బాధపడుతున్నారు. కాబట్టి మీతో న్యూ బిగినింగ్ చేసేది చూపిస్తుంది. అక్కడ చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఇంత బర్డెన్ ఉండకుండా తను బయటకు రావాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మిమ్మల్ని అప్రోచ్ అయితే ఈ పర్సన్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ హ్యాపీగా ఉంటారు. ఎలాగంటే లైక్ చిల్ అవుతారనమాట. కాబట్టి తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది చూపిస్తుందనమాట. ఓకే. సో, ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. సో, తను సముద్రం అవతల ఉన్న మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీ గురించి. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది. అండ్ వారి లైఫ్‌లో ఒకవేళ పాస్ట్ పర్సన్ ఉంటే, ఆ పాస్ట్ పర్సన్‌ని తను వదిలేసి మిమ్మల్ని పట్టుకున్నారండి ఇప్పుడు. ఓకే. మీ గురించి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తను. అండ్ మీకు కెరియర్ పరంగా గానీ, మనీ పరంగా గానీ మీకు హెల్ప్ చేయాలి అనే థాట్‌లో కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది చూపిస్తుందండి. ఓకే. వారి లైఫ్‌లో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారిని తను పట్టించుకోవడం లేదు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ఓకే. వారు ఫ్యామిలీ కావచ్చు, లేదా థర్డ్ పర్సన్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో, వారిని పట్టించుకోవడం లేదు. సో, మీ గురించి ఆలోచిస్తున్నారు. కేవలం మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మనీ పరంగా ఎవరైనా లాస్ అయ్యారు, లేదా కొంతమందికి జాబ్ లేదు, చాలా భారంగా ఉంది మీ జీవితం, మీకు చాలా ఎమోషనల్‌గా ఉన్నారు మీరు జీవితంలో అంటే, ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వబోతున్నారండి. ఓకే. మీకు కెరియర్ పరంగా హెల్ప్ చేస్తారు. రిలేషన్ పరంగా కూడా మీకు ఈ పర్సన్ పరంగా మంచి జరగబోతుందనమాట. ఓకే. చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నట్టుగా చూపిస్తుంది. సో, తను చాలా దూరంలో ఉన్నారనమాట. సో, చాలా ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారండి. ఓకే. అండ్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారండి. ఓకే. సో, మీరు చాలా మనీ గురించి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు కెరియర్ పరంగా లాస్‌లో ఉన్నారు. అండ్ జాబ్ లేదు. సో, అవన్నీ మీరు చాలా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుందనమాట. ఎలా బతకాలి? మీ మీద ఏదైనా బాధ్యతలు ఉండొచ్చు. సో, ఆ బాధ్యతలనేది మీరు ఎలా నెరవేర్చాలి? అసలు ఎలాగా చేయాలి? అనేసి మీరు చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో, ఆ మనీ పరంగా, మీ కెరియర్ పరంగా హెల్ప్ చేయడానికి మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేశారు. మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అని ఈ పర్సన్‌కి తెలిసి, కాబట్టి తను మీకు అప్రోచ్ అయ్యేది చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అండి. సో, మీ రిలేటివ్స్‌లో ఎవరైనా ఉండొచ్చు, లేదా ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఉండొచ్చు. సో, వారు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. సో, ఆ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే.
కొంచెం పొసెసివ్నెస్ ఉంటుందండి ఈ పర్సన్కి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఒక రిచ్ పర్సన్ కూడా ఉంటారండి. ఆమ్, వారికి వారు లైఫ్లో వారు హ్యాపీగానే ఉంటారు. కానీ తన క్వాలిటీస్ ఇలా ఉంటాయన్నమాట. తన దగ్గర ఎంత ఉన్నా ఇంకా తనకే కావాలి, వేరే వారికి ఇవ్వడం ఈ పర్సన్కి ఇష్టం ఉండదన్నమాట. ఓకే, తన దగ్గర ఎంత మనీ ఉన్నా కూడా ఈ పర్సన్ వేరే వారికి ఇవ్వడానికి ఇష్టపడరండి. ఓకే, అలాంటి పర్సన్ తన క్వాలిటీ అన్నమాట ఇది. ఓకే, కానీ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఓకే, తను చాలా పొసెసివ్నెస్తో ఉండే పర్సన్, మీకు హెల్ప్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ తన మనసుకి ఏమనిపిస్తుందంటే మీకు హెల్ప్ చేయాలా వద్దా. తను మీకు మనీ పరంగా హెల్ప్ చేస్తే తనకు మనీ ఏమైనా లాస్ అవుతుందో ఏమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారండి. ఓకే, తను జగిల్ అవుతా ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, అండ్ ఈ డెత్ కార్డ్ వచ్చేసి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేది చూపిస్తుందండి. సో ఇప్పటిదాకా హెల్త్ ప్రాబ్లం ఉందంటే క్యూర్ అయిపోతుంది అనమాట. అండ్ బాగానే ఉన్నారు అండ్ బాగానే ఉన్నాము అని అనుకునే వారికి హెల్త్ ప్రాబ్లం వచ్చేది చూపిస్తుందండి. కాబట్టి మీ హెల్త్ పరంగా మీరు కేర్ తీసుకోండి. ఓకేనా. అండ్ ఈ పర్సన్లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉంటారండి. ఓకే, తను మీతో రిలేషన్ ఒకవేళ పాస్ట్ పర్సన్ అయితే ఎండ్ అయిపోయిన రిలేషన్ని రీబర్త్ చేయాలి అంటే మీరు లాస్ట్లో ఉన్నారు కాబట్టి తను మీకు హెల్ప్ చేయడానికి కూడా మీ లైఫ్లోకి రావచ్చు. అండ్ ఒక న్యూ పర్సన్ అయితే తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు మీ యాటిట్యూడ్ కానీ మీ లైక్ మీ హుందాతనం అది ఉంటుంది కదా, సో అది తనకు నచ్చి ఈ పర్సన్ మీకు అప్రోచ్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం అనేది చేంజ్ అవ్వబోతుందండి. ఓకే, ద వరల్డ్ అంటే ఇప్పుడు దాకా ఉన్న సిచ్యువేషన్ అంతా ఎండ్ అయిపోయి ఒక న్యూ సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ న్యూ పర్సన్ రావచ్చు, లేదా మీ పాస్ట్ పర్సనే మీకు ఒక కొత్త వ్యక్తిలాగా చేంజ్ అయ్యి మీ ప్రపంచాన్ని తను మార్చబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. అసలు మీరు నిద్రపోవడం లేదు, చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. 24/7 ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. ఒకవేళ మీరు నిద్రపోదాము అని అనుకున్నా మీకు కలలో ఈ పర్సన్ కనిపించడం కానీ దాని వలన మీరు చాలా డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు. కొంతమంది అయితే ఈ మెసేజ్ అందరికీ రెజనేట్ అవ్వాలని లేదు, కొంతమందికి రెజనేట్ అవుతుంది. ఈ పర్సన్ మీరు పడుకున్నా సరే లైక్ తను కళలోకి రావడము, మీరు చాలా డిస్టర్బ్ అవ్వడము, అండ్ ఇంకా మీకు సరిగా నిద్ర ఉండకపోవడము, ఇంకా ఆ కళ ఎందుకు వచ్చింది, దాని వెనుకలో ఉన్న అర్థం ఏంటిది, మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటున్నారనమాట. ఇంకా 24/7 ఇంకా ఈ పర్సన్ ఎందుకు కళలో వచ్చారు, ఒకవేళ కళలో వేరే వేరే విధంగా వస్తారు కదా, సో దానికి మీనింగ్ ఏంటిది, అసలు ఈ విధంగా ఎందుకు వచ్చారు అన్నట్టుగా మీరు చాలా ఆలోచించేస్తున్నారనమాట. ఓకే, దాని పరంగా కూడా మీకు హెల్త్ అనేది ప్రాబ్లం అయ్యేది చూపిస్తుంది. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటాను అని అనుకున్నా మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారని. ఓకే, మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్, కానీ ఈ పర్సన్ గురించి ఆలోచించి మీరు చాలా డల్ అయిపోతున్నారనమాట. ఓకే, మీరు బయట మాత్రం అందంగా కనిపిస్తున్నారండి, కానీ లోపల మీ మనసులో చాలా బాధ అనేది ఉందన్నమాట. ఓకే, మీరు మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు కొంతమంది. సో మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండే పర్సన్ లోన్లీగా ఏదో పోగొట్టుకున్న వారిలాగా అలా ఉంటున్నారనమాట. ఓకే, ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఓకే, ఇది మామూలు బాధ అయితే కాదు, కానీ యూనివర్స్ మీకు ఒక గిఫ్ట్ని సెండ్ చేస్తుందండి. ఓకే, మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ బాధ తర్వాత మీరు హ్యాపీగా ఉంటారు. ఓకేనా, ఏదో ఒక చోట అంటే ఇక్కడ 2 కప్స్ అంటే ఇక్కడ వెనుకల 2 కప్స్ నిలబడే ఉన్నాయి అంటే మీరు అంత హ్యాపీగా ఉంటారు, కానీ ఎక్కడో మీ మనసుకి మళ్ళీ కొద్దిగా కళ్ళతో కనిపించడం అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, సో మీ పర్సన్ అయితే మీరు చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారండి. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఎమోషనల్ అయిపోతున్నారు, మీకు ఎంత బాధ అనిపించినా ఎంత ఏడుపు వచ్చినా మీరు లైక్ అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని నిలబడుతున్నారనమాట. మీరు సెల్ఫ్లో ఎలా చేసుకోవాలి, ఒక కష్టం వస్తే దాన్ని ఎదుర్కొని ఎలా నిలబడాలి అన్నట్టుగా మీకు బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు ఏమంటారు సిద్ధపడుతున్నారనమాట. ఓకే, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కూడా. ఓకే,
ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మీకు ఎప్పుడైనా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా గిఫ్ట్ ఇవ్వడం గానీ, లేదా సడెన్‌గా కాల్ చేయడం గానీ, అప్పుడు సడెన్‌గా మీ లైఫ్‌లో ఈ పర్సన్ ఎప్పుడైతే కాల్ చేయడమో, అలాంటిది ఏదైనా చేశారనుకోండి, అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, అవన్నీ మీరు గుర్తు తెచ్చుకొని, ఆ మెమోరీస్ అవన్నీ మీరు తలుచుకుంటా బాధపడతా ఉన్నారనమాట. అండ్ కొంతమంది ఇంకొక మెసేజ్ ఏంటిది అంటే, మీరు ఏ పర్సన్‌కైనా మనీ పరంగా ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు. కాబట్టి మీరు ఆ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఓకే. ఈ పర్సన్ మీకు మనీ ఇస్తారా? లేదా? తను మనీ ఇచ్చేస్తే బాగుండు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏ విధంలో అయినా మీకు మంచి జరిగితే బాగుండు అని మీరు ఆలోచిస్తున్నారండి. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ అలాగే పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి గురించి తలుచుకోవడము చాలా చాలా ఎమోషనల్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది మీకు. సడన్‌గా ఈ పర్సన్ గుర్తుకు రావడము అండ్ మీ కళ్ళలో నుంచి మీకు నీళ్ళు రావడం గానీ అలా జరుగుతూ ఉందన్నమాట. ఓకే. ఈ పర్సన్ మీకు ఒకప్పుడు ఎంత ప్రేమను చూపించారో ఫుల్ కప్ అనమాట. అంటే అంత ప్రేమను చూపించిన పర్సన్ సడన్‌గా ఎందుకు మిమ్మల్ని ఇంత ఇగ్నోర్ చేశారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అనేది చూపిస్తుంది మీ పర్సన్‌తో మీకు. సో, ఇంత సడన్‌గా మిమ్మల్ని ఎందుకు ఇంత ఇగ్నోర్ చేస్తున్నారు? అండ్ వారి లైఫ్‌లో ఏమైనా థర్డ్ పర్సన్ ఉన్నారా? వారితో తను హ్యాపీగా ఉన్నారా? ఇంత ప్రేమ చూపించిన పర్సన్ ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు? ఎందుకు ఇంత మీ మధ్యలో ఇలాంటి సిట్యుయేషన్ అనేది వచ్చింది? ఇంత బాధ ఎందుకు వచ్చింది అన్నట్టుగా మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారండి. అండ్ తనని స్పై చేస్తూ ఉన్నారు. సేమ్ వేలోనే మీ కర్మ బంధం ఏదైతే ఉందో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేశారండి. తను సోషల్ మీడియాలో కానీ ఏదో ఒక విధంగా తను మిమ్మల్ని స్పై చేశారనమాట. మీ యాటిట్యూడ్ అవన్నీ తనకి నచ్చేసి మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. మీకు కాల్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. మీరు గుడ్ న్యూస్ అయితే వినేది చూపిస్తుందండి. 8 అవర్స్ అండ్ 8 డేస్ లోపల. ఓకే. ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవుతారనమాట. మీరు హ్యాపీగా ఉంటారండి. ఓకే. సో, ఈ గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత మీరు కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేది చూపిస్తుందండి. ఓకే. అంటే ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఇంకా దాని తర్వాత మీరు ఇంకా పర్సన్ గురించి ఆలోచించడం మానేస్తున్నారు. ఇంకా తన గురించి బాధపడాల్సిన అవసరం మీకు లేదనమాట. ఓకే. మీ కెరియర్ మీద మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ చాలా ఫోకస్డ్‌గా ఉన్నారండి. ఓకే. మనీ మేకింగ్‌లో ఫోకస్డ్‌గా ఉండడము, మీ ఫ్యాషన్ మీద అంటే మీరు ఒక వర్క్ చేస్తున్నారంటే దాన్ని ఇంకా మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళాలి అన్నట్టుగా మీరు మీ వర్క్ మీద, మీ కెరియర్ గురించి మీరు ఎక్కువ ఫోకస్ పెట్టేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన కార్డ్ స్టార్. మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఒక స్టార్ లాగా ఉంటారనమాట. ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి కదా! సో, మీరు అలా మీ లైఫ్‌లోకి లైటింగ్ అనేది రాబోతుందనమాట. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే. మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. మీరు ఒక స్టార్ లాగా ఉన్నారు. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉండబోతున్నారండి. ఓకే. సో, ఇక్కడ కెరియర్ పరంగానే మీకు ఈ పర్సన్ మీ కర్మబంధం ఎవరైతే ఉన్నారో వారు మీకు కెరియర్ పరంగా హెల్ప్ చేయబోతున్నారు. మీకు రిలేషన్ పరంగా కూడా తను ఒక స్టేబుల్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అనే ఆలోచనతో మీ పర్సన్ మీకు అప్రోచ్ అయ్యేది చూపిస్తుందండి. ఓకే. మీరు కూడా కెరియర్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టేది చూపిస్తుంది. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ అయిన తర్వాత ఇంకా ఈ పర్సన్ మీతోనే ఉంటారు అనే కాన్ఫిడెంట్ మీలో పెరగబోతుంది. అండ్ మీరు కెరియర్ పరంగా కూడా మీరు సక్సెస్ అయ్యేది చూపిస్తుందండి. ఓకే. తప్పకుండా తను 8 అవర్స్ టు 8 డేస్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది. సో, మీరు ఊహించిన విధంగా తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాల్ చేసేది చూపిస్తుందండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మరి యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం చూస్తాము. వెయిట్ అండి. యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం చూస్తామండి. ఓకే. మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ అవుతున్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. ఆఫరు 7 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వ్యాన్స్. 10 నెంబర్ ఎక్కువ చూపిస్తుందండి. సో, ఈ నెంబర్ మీకు చాలా ఇంపార్టెంట్ నెంబర్ కూడా ఉంటుంది. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్,
5 of Wands, King of Swords, 9 of Cups, 7 of Swords. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Swords. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా బాధలో ఉన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ ఈ కార్డ్కి క్లారిఫికేషన్. సో మీకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చండి, యూనివర్స్ గైడెన్స్. ఓకే, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది చూపిస్తుందండి. ఓకే, సో 10-10 నెంబర్ తీసుకోండి. సో ఈ 10-10 నెంబర్లోనే మీకు రీయూనియన్ అవ్వచ్చు. అండ్ మీకు ఎక్కువగా 10-10 నెంబర్ కనిపించడం కానీ, లేదా 10 సంఖ్య ఎక్కువ కనిపించడం అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు 10-10 నెంబర్ ఎక్కువ కనిపించడం లాంటిది మీకు జరుగుతూ ఉంటుంది. అంటే ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది అని అర్థం. అండ్ కొంతమందికి సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది చూపిస్తుందండి. ఓకే, మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయారు, మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. అంటే తను ఆప్షన్ని చూసుకొని ఎక్కడి నుంచి అయితే పారిపోయారో మళ్ళీ ఆప్షన్ని వదిలేసి మీ దగ్గరికి రాబోతున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారనమాట. కాబట్టి తను అక్కడ నుంచి మీ దగ్గరకు వచ్చేది చూపిస్తుంది. ఓకేనా, అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారండి. మీరు కెరియర్ పరంగానే ఎదురు చూస్తున్నారు అంటే మీకు ఆఫర్ అనేది రాబోతుంది. మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుంది. కాకపోతే మీరు కొంచెం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ పర్సన్ పరంగానే చూస్తున్నారు అంటే ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది చూపిస్తుందండి. ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వాలి అంటే మీరు కొద్దిగా ఎఫర్ట్స్ అనేది పెట్టాలన్నమాట. హార్డ్ వర్క్ చేసేది చూపిస్తుంది ఈ రిలేషన్ పరంగా. ఓకే, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అనుకుంటే మీరు కిడ్స్ పరంగానే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అలా జరుగుతుంది. అంటే అతి తొందరలోనే మీరు కిడ్స్ పరంగా గుడ్ న్యూస్ వినేది చూపిస్తుందని, అంటే కన్సీవ్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, హ్యాపీగా ఉండబోతున్నారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. ఓకే, అండ్ మీరు మ్యారేజ్ పర్సన్తోనే డీల్ అవుతున్నారు అంటే మీకు రీయూనియన్ అవ్వబోతుందండి మళ్ళీ. సో హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏదైనా సరే అందరికీ మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుంది 8 hours అండ్ 8 days లోపల. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాను. మేషరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. సో వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉంటారండి. ఓకే, ఈ పర్సన్ మీకు కెరీర్ పరంగా హెల్ప్ చేయబోతున్నారు. అండ్ రిలేషన్ పరంగా అయితే ఈ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుందండి. ఓకే, ఈ పర్సన్ చాలా ధైర్యవంతులు, చాలా అడ్వెంచర్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. లైఫ్లో రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి ఈ పర్సన్. ఓకే, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారనమాట. ఓకే, అండ్ వృషభ రాశి గారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి. మీ కొలీగ్స్తో కానీ అండ్ మీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వారితో మీకు ఆర్గ్యుమెంట్స్ వచ్చేది చూపిస్తుంది ఈరోజు. ఓకేనా, అండ్ మిథున రాశి వారు మీరు ఏదో ఒక విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అండ్ మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ కర్కాటక రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఈరోజు. అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, ఈరోజు మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే మీ పర్సన్తో మీరు హ్యాపీగా కూర్చొని డిన్నర్ చేయడము. అండ్ రిలేషన్లో ఉన్నవారు అయితే మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరగడము, వారితో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ సింహరాశి వారు మీరు ఎవరి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అండ్ మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ కోసం మీరు ఖాళీ కప్తోనే చూస్తున్నారండి. ఓకే, ఫుల్ కప్తో ఎదురు చూడడం లేదనమాట. ఓకే, అంటే వస్తే వస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు వారి గురించి, అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. అండ్ కన్యా రాశి వారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారండి. మీ మీద మీరు టైం స్పెండ్ చేసుకోవడము అండ్ యానిమల్స్తో గడపడము,
మీ ఎనర్జీలో మీరు ఉన్నారండి. ఓకే. అండ్ తులారాశి వారు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారండి, మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు మానసిక అశాంతితో ఉన్నారండి. అండ్ ధనురాశి వారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఆ పర్సన్ గురించే 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మకర రాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి. కొంతమందికి ఏమో మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది, కొంతమందికి రీబర్త్ అవుతుందన్నమాట. ఇప్పటిదాకా రిలేషన్లో ఉన్న వారికైతే ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ అనేది చూపిస్తుందండి. మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఎండ్ సిచ్యువేషన్కి రాబోతుంది. ఓకే. అండ్ ఇప్పటిదాకా ఎండ్ అయిపోయింది, మీ రిలేషన్ ఇంకా కలవలేరు మీరు అనుకుంటే మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవ్వబోతుంది. ఓకేనా. అండ్ మీలో మకర రాశి వారిలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈరోజు. ఓకే. అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి. అండ్ యూనివర్స్ మీకు ఆఫర్ అనేది పంపిస్తూ ఉంది. సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి. ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తామండి. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. సో మార్నింగ్ వీడియో వచ్చేసి నాకు టైం ఉన్న రోజు ఖచ్చితంగా నేను మార్నింగ్ కూడా అప్లోడ్ చేస్తానండి వీడియో. టైం లేని రోజు మాత్రం యాజ్ యూజువల్గా మన డైలీ ఏ టైం అయితే వస్తుందో ఈవినింగ్ టైంలో 5 o'clock ఆ టైంకి మన వీడియో అనేది వచ్చేస్తుందండి. ఓకే. ఓకే అండి. మీ పర్సన్ ఎనర్జీస్ కేరింగ్ కనెక్షన్, అండ్ మీ ఎనర్జీస్ మీరు చాలామంది ఫైనాన్షియల్గా ఎదగడానికి మీరు ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్. చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుందంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. చాలా సముద్రం అవతల వెళ్ళాలి, మీ కెరియర్ పరంగానే కావచ్చు లేదా పర్సన్ని కలవడానికి కూడా కావచ్చు. అంత దూరంలో ఉన్న పర్సన్ గురించి అయినా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, లేదా అంత దూరమైనా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుందండి. మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారనమాట. ఓకే. మీకు హార్ట్ చక్ర హీలర్ ఆఫ్ ద ఏజెస్, మీరు హీల్ అవ్వబోతున్నారండి. ఓకే. మీ హార్ట్ చక్ర ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా ఓపెన్ అవ్వలేదు అంటే అది బ్లాక్లో ఉంది అంటే ఇప్పుడు ఓపెన్ అవ్వబోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది అనమాట. మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. దాని వలన మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వబోతుంది అండ్ మీరు హీల్ అవుతారనమాట. ఓకే. ఇంకా మీరు కరెక్ట్గా ఆలోచించగలరు అండ్ హ్యాపీగా ఉంటారనమాట. మీకు డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, మీ లైఫ్లోకి అబాండెన్స్ అనేది రాబోతుంది. పర్సన్ పరంగా ఎదురు చూస్తే పర్సన్ వచ్చేస్తున్నారు. కెరీర్ పరంగా ఎదురు చూస్తున్నారంటే మీ కెరీర్ పరంగా మీకు అబాండెన్స్ మనీ ఫ్లో అనేది బాగుండబోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ అంటే పేషెన్సీ అండ్ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకే. ఏ వర్క్ అయినా సరే నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. ఓకేనా. అదే చెప్తుందనమాట యూనివర్స్ గైడెన్స్. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్గా మీరు చాలా లాస్లో ఉన్నారు. సో కాబట్టి మీ లైఫ్లోకి మిమ్మల్ని హీల్ చేయడానికి ఒక పర్సన్ వస్తున్నారండి. ఓకే. వారి పరంగానే మీరు హీల్ అవ్వబోతున్నారు. అబాండెన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి ఈ లెవెల్కి మీరు వెళ్ళబోతున్నారు అని అర్థం అనమాట. అండ్ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, మీ హార్ట్లో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంది, చాలా బాధపడుతున్నారు అనుకుంటే ఇప్పుడు మీ ఎమోషన్స్ ఏదైతే ఉందో మీ మనసులో అది మీరు బయటకు చెప్పండి. మీ మనసులోనే పెట్టుకొని ఉంటే మీరు ఆ బాధ అనేది మీ మనసులో నుంచి పోదండి. ఓకే. మీ మనసులో ఏ బాధ ఉన్నా సరే మీరు బయట చెప్పడానికి చూడండి. ఓకేనా. ఓకే. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉందంటే తను మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ తను మెడిటేషన్ కూడా చేసేటట్టు ఉన్నారండి మీ పర్సన్. అండ్ తనకు కూడా మనీ ఫ్లో చాలా బాగుంది ఈ పర్సన్కి. కాబట్టి తను మీకు మనీ పరంగా హెల్ప్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్కి ఏదో హార్ట్ బ్రేక్ అనేది చెప్పానండి నేను ఆల్రెడీ మన కరెంట్ ఫీలింగ్స్లో కూడా చెప్పాను. సో తనకు హార్ట్ బ్రేక్ అయిందండి. సో కాబట్టి తను మీ లైఫ్లోకి అంటే తను ఇక్కడ నుంచి ఒక లెసన్ అనేది నేర్చుకున్నారండి మీ పర్సన్. ఓకే. తన కేరింగ్ కనెక్షన్ మీరే,
తను ఎన్ని తప్పులు చేసినా భరించే శక్తి మీలో ఉంటుందన్నమాట. అండ్ తనని ఒక మనిషిలాగా మాత్రమే మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు. తను ఎంత మోసం చేసినా, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా తనని ఒక మనిషిలాగా మాత్రమే చూస్తారు. తనని తప్పుడు వేలో మీరు మాట్లాడడం కానీ, తనని బాధ పెట్టడం అలా చేయరనమాట. ఓకే, దాని పరంగా ఈ పర్సన్ తన కెరీర్ కనెక్షన్ మీరే అని తను ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో రీయూనియన్ చేయబోతున్నారండి. అండ్ తనకి కూడా అబండెన్స్ అనేది తన లైఫ్లో రాబోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్. కరెంట్ కూడా పోయిందండి. ఓకే, ఇంకా నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం. బాబాయ్, టేక్ కేర్.